హాయ్ ఫ్రెండ్స్, వసంత పంచమి సందర్భంగా ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని మా బాబు స్కూల్లో వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. సిద్దిపేటలోని క్రాంతి స్కూల్ వాళ్ళు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మన ట్రెడిషన్ని కానీ విలువలు కానీ వాళ్ళు చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి వసంత పంచమికి సరస్వతీదేవికి పూజ చేసి హోమం చేసి అక్షరాభ్యాసాలు కూడా జరిపిస్తారు. ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షము ఆశీర్వాదము పిల్లలందరికీ దక్కాలని చెప్పి పిల్లలందరినీ ఇలా కూర్చోపెట్టి హోమం దగ్గర మరియు ఆ సరస్వతీదేవికి అన్ని పూజలకు పిల్లల్ని కూర్చోపెట్టి చేయిస్తారు. వారికి అక్షింతలు ఆశీర్వచనాలు కూడా ఇప్పిస్తారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే మన పిల్లలు మ్యాక్సిమం టైం 80% టైము స్కూల్లోనే ఉంటారు. సో వాళ్ళు అక్కడే అన్నీ నేర్చుకుంటారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా విలువలు వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా ముఖ్యము. థ్యాంక్ యూ టు క్రాంతి స్కూల్ మేనేజ్మెంట్ భగవాన్ రెడ్డి సార్. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా పూర్ణాహుతి చేయడం, ఆ పూర్ణాహుతి అంటే ఏమిటి అని మా బాబు నన్ను అడగడం నాకు ఎంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఇవన్నీ ఫాలో చేసి వెళ్ళే టైం ఉండకపోయినా కూడా స్కూల్లోనే ఇలాంటివి తెలుసుకోవడం వల్ల నాకు చాలా ఆనందం అనిపించింది. స్కూల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్ సుధా వాళ్ళ పిల్లలతో కలిసి మేము సిద్దిపేట నుంచి 57 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వర్గల్లోని విద్యా సరస్వతి అమ్మవారి దగ్గరికి మేము బయలుదేరినాము. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము సిద్దిపేట వచ్చినప్పటి నుంచి ఎంతో వెళ్ళాలనుకున్నా కూడా మాకు కుదరలేదు. కానీ మాకు ఎంత సంతోషం ఏంటంటే ఆ అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి రోజున మమ్మల్ని ఆ అమ్మవారు ఇలా ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో మేమందరం కలిసి హ్యాపీగా పిల్లల గోలగోలతో మేము ఇలా బయలుదేరినాము. చూస్తూ ఉండంగానే పిల్లల ఆటపాటలతోనే మాకు వర్గల్ వచ్చేసింది. సో వర్గల్లో కొండ మీద వెలిసి ఉన్నారు అమ్మవారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణము. ఈరోజు వసంత పంచమి సందర్భంగా కొంచెం బాగా ఎక్కువ రద్దీ ఉన్నారండి. సో కార్ పార్కింగ్స్కి కూడా చాలా ఇబ్బంది ఉంది. సో ఫ్రంట్ సైడ్ అంతా ఇలా పార్కింగ్స్ ఉన్నాయి. ఇంకా మాకు విఐపి కార్ పార్కింగ్ వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఉంది, అటు సైడ్ ఉందన్నమాట. సో పార్కింగ్స్కి అయితే కార్ పార్కింగ్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది కార్ పార్కింగ్స్కి ప్లేస్ మాత్రము. సో టెంపుల్ వచ్చేసింది. ఎంతో పెద్ద టెంపుల్. అమ్మవారు ఇక్కడ 3rd ఫ్లోర్లో ఉన్నారు. మనం ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసినా ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతమందికి నచ్చదో చెప్పండి. సో ఇవన్నీ చూస్తే ఏదో చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తుంది. జాతరకి వెళ్ళిన ఫీలింగ్. సో ఇవన్నీ ఏవేవో కొనేయాలా అనిపిస్తుంది. కానీ నా చిచ్చర పిడుగులు ఉన్నారు కదా, వాళ్ళతోటి అస్సలు అవ్వదు. వాళ్ళని తీసుకెళ్తే ఇంకా అక్కడున్న టాయ్స్ అన్నీ బయటికి బాగా ఎక్స్పోజర్ ఉన్నాయి, అన్నీ తీసి కింద పడేస్తారు. సో అలాంటి చిచ్చర పిడుగులు నా పిల్లలు. వసంత పంచమి సందర్భంగా ఇలా స్టాల్స్ అన్నీ పెట్టుకున్నారు. సో ఎంతో చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో ఇలా చెరుకు రసం బండి చూస్తున్నాయి, మనం ఆగలేం కదా. సో ఖచ్చితంగా వాళ్ళతో ఆ చెరుకును మొత్తం క్లీన్ చేయించుకొని నీట్గా అలా చెరుకు రసం వేయించుకొని శుభ్రంగా తాగేసినాము. ఆ తర్వాత ఇంకా చూస్తుండగానే విఐపి పార్కింగ్ వచ్చేసింది. సో పార్కింగ్ చేసేసి మేమైతే దర్శనానికి బయలుదేరినాము. సో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని టచ్ చేయడం మర్చిపోకండి. కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెరువు ఉంది. అక్కడ చెరువులో అన్ని లోటసెస్ ఉన్నాయి. సో నేను వీడియో తీయడం అయితే మర్చిపోయినాను. సో పిల్లలు అందరం మేము వెళ్ళేసి అక్కడ లోటసెస్ అన్ని చూసాము. ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి వైట్ అంటే చాలా ముఖ్యం కదా, చాలా ఇష్టం కదా అమ్మవారికి, సరస్వతీదేవికి. సో అక్కడ కాచిన లోటస్ ఫ్లవర్స్తో అమ్మవారికి పూజ చేస్తారంట. సో చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ వాతావరణము. ఇలా పైకి కొండ మీదకి వెళ్ళినట్లు ఇలా పైకి వెళ్ళాలి. నడవలేని వాళ్ళకు కూడా మనం ముందే వెళ్ళి చెప్తే వాళ్ళు స్ట్రోలర్స్ అలాంటివి ఉంటాయి, వీల్ చైర్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నడవలేని వాళ్ళకి పైకి 3 అంతస్తులు ఉంది కదా, సో మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా అయితే బాగుంది. మనం ముందుగా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు పిఆర్ఓ ఆఫీస్లో అలా మనము కాంటాక్ట్ అవుతే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అన్నీ. సో మేము ఇలా ఆ అమ్మవారి దయ వల్ల మేమైతే దర్శనం త్వరగా చేసుకున్నాము. సో ఇలా వెళ్ళిపోయాము. మేము లిఫ్ట్లో వెళ్ళిపోయేసి మేము విఐపి దర్శనం ద్వారా మేము చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. మాకు అమ్మవారి కటాక్షము మా కుటుంబం మీద అందరినీ సంతోషంగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. రండి చూద్దాము.
టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇలా కొండ మీద అమ్మవారు వెలిసి ఉండడం నాకెందుకో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి. అయితే సరస్వతీదేవి టెంపులు మన తెలంగాణలో ఒకటి బాసర, రెండవది వర్గల్. ఎంతో ఎంతో ప్రాముఖ్యత చెందిన ఆలయాలండి ఇవి. వర్గల్లో మాత్రం అమ్మవారు విద్యా సరస్వతీ దేవిగా మనల్ని ఆశీర్వదిస్తారు. సో అమ్మవారు ఇలా ఉంటారండి. నేను మూల విరాట్ విగ్రహంకి నేనైతే వీడియో తీయలేదండి, ఎందుకంటే అది వాళ్ళు మనల్ని అలో చేసినా కూడా అది పద్ధతి కాదు కదండి. మనం మన విలువల్ని, మన ఆచారాలని మనం కాపాడుకోవాలి. వసంత పంచమి సందర్భంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చాలామంది ఎంత బుజ్జి పిల్లల్ని కూర్చోపెట్టుకొని బాగా అక్షరాభ్యాసాలు జరిపించుకుంటున్నారండి. చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించింది నాకైతే. మరియు నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు చాలా బాగా జరుగుతాయి. అక్షరాభ్యాసం హాల్ తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక హాల్ ఉంటుంది. అక్కడ ధ్వజస్తంభం మీద ఉన్న గణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నామండి. స్వామివారు పసుపు కుంకుమలు, గాజులు అవన్నీ మాకు ఇచ్చారండి. సో ఎంతో సంతోషంగా అవి తీసుకొని మేము బయలుదేరాము. ఆ తల్లి, ఆ అమ్మవారు ఈ పసిపిల్లలకి ఒక బుక్కు పెన్నుతో ఇలా ఆశీర్వదించింది. సో టెంపుల్ పైనుంచి వ్యూ అయితే ఇలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారు కూడా ఎంతో ఎంతో అందంగా ఉంటారండి. ఇలా చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఆ తర్వాత మేము గణపతిని దర్శనం చేసుకుని శనీశ్వర దేవుణ్ణి కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం ముగించుకొని ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ వారు ఇలా బుక్ స్టాల్ పెట్టారండి. బుక్స్ చాలా బాగున్నాయి. బుక్ స్టాల్ని చూస్తూనే ఎంతో ఆనందంగా అనిపించింది. యూట్యూబ్లో కానీ ఇంకా చాలా యాప్స్ కూడా ఉన్నాయి స్టోరీస్ చెప్పడం, కానీ ఎన్ని అలా ఉన్నా కూడా మనం ఇలా బుక్ తీసుకొని చదువుతూ ఆ స్టోరీస్ని అర్థం చేసుకుంటూ వచ్చే ఆనందమే వేరు. సో మనము ఇస్కాన్ టెంపుల్ వారి ఇలా బుక్ స్టాల్స్ ఎక్కడ పెట్టినా మీరు వెళ్ళి ఒక్కసారన్నా అలా ఒక్క బుక్ అన్నా పర్చేస్ చేయండి. ఎందుకంటే మనం పర్చేస్ చేసే ప్రతి ₹1 అక్కడ అది ఒక వాళ్ళు సేవకే యూజ్ చేస్తారు. అది వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం కాదండి. అక్కడున్న ప్రభుజీస్ బుక్స్ గురించి నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ అయితే ఇంగ్లీష్లో ఉంది, 4 వాల్యూమ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఆ శ్రీకృష్ణుని ప్రతి అవతారము, ప్రతి ఒక్క ఘట్టం కూడా అన్ని పిక్చర్స్ రూపంలో కళ్ళకు కట్టినట్లు ఎంతో బాగుంది. పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉందండి ఆ బుక్ అయితే. ఆ 4 వాల్యూమ్స్ ఉన్న బుక్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను కూడా ఒక మంచి బుక్ కొనుక్కొని బయలుదేరాను. నెక్స్ట్ ఇయర్ మా బాబాకి అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేయించాలనుకుంటున్నానండి. ఆ తల్లి ఆశీర్వాదంతో మళ్ళీ మేము తిరిగి రావాలని కోరుకుంటూ మా పిల్లల అల్లర్లతో మేము ఇలా జర్నీ అనేది త్వరగా కంప్లీట్ అయిపోయింది మాకు. ఆగండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని టచ్ చేయడం మర్చిపోకండి.